ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఒక విషయాన్ని మనం నేర్చుకుందాం. రండి, దులుపుకోవడం ఎలా అనే విషయాన్ని నేర్చుకుందాం. మంచి పని చేసి, మేలు చేసి, ఇతరులకు సహాయం చేసి, నిస్వార్థముతో నీ తోటివారికి ఉపకారం చేసిన పుణ్యానికి నీవు ఈరోజు తిరిగి పొందుకోవలసిన మేలుకు ప్రతిగా కీడును, కృతజ్ఞతకు ప్రతిగా నిందలు భరించవలసి వస్తుందేమో. అయితే బైబిల్ గ్రంథమందు పౌలు గారు ఇదే పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నారో ఇప్పుడు మనం గమనిద్దాం. అప్పుడు వర్షం కురియను, చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మును అందరినీ చేర్చుకున్నరే. అపోస్తులు కార్యాలయాలు 28:2 అందరూ చలి కాచుకుంటూ ఉండగా నిస్వార్థపరుడైన కష్టజీవైన పౌలు గారు అందరితో పాటు కూర్చుని చలి కాచుకొనక లేచి నిస్వార్థపరుడుగా ఇతరులు మరింతసేపు చలి కాచుకునేలాగా పుల్లలు ఏరి మోపు కట్టి మోసుకుని వచ్చి ఆ నిప్పులపై వేయగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చెయ్యి పట్టెను. అపోస్తులు 28:3. గమనించాలి, పౌలు కష్టపడి పుల్లలు తెచ్చి నిప్పులపై వేస్తే ఖాళీగా కూర్చుని చలి కాచుకుంటున్న వారికి ఏమీ కాలేదు. కానీ వారి ముఖము కొరకు కష్టపడి, వారి సుఖము కొరకు కష్టపడి పుల్లలు తెచ్చిన పౌలునే విషసర్పము చుట్టుకుంది. అవును, ఒక్కొక్కసారి మేలు పొందుకున్న వారు హాయిగా జీవిస్తుంటే మేలు చేసిన మనకు కష్టాలు నష్టాలు చుట్టుకోవడం మనకు నిరుత్సాహాన్ని బాధని కలగజేస్తాయి. పైపెచ్చు ఆ సర్పము పౌలును చుట్టుకుంటే చుట్టూ ఉన్నవారు మేలు చేసిన పౌలును చూసి ఇతడు మామూలు వ్యక్తి కాదు, ఇతడు సముద్రం నుండి తప్పించుకున్నాడు కానీ న్యాయమాత ఇతన్ని బ్రతకనివ్వదు, ఇతడు నరహంతకుడు అని దేవుని సేవకుడైన పౌలును భయంకరమైన నరహంతుడిగా చిత్రీకరించడం ఎంత దారుణం. కానీ ఇక్కడే మనం అసలైన పాఠం నేర్చుకోవాలి. పౌలుని సర్పం చుట్టుకుంది. అది చుట్టూ ఉన్న వారిని భ్రమపరిచి పౌలు తుకునుగా చిత్రీకరించింది. అది చూచిన పౌలు దిగులు చెందలేదు, చింత చెందలేదు, కృంగిపోలేదు, పైపెచ్చు భయపడనూ లేదు. వారి మాటలను నిందలను పట్టించుకోకుండా ధైర్యముగా అతన్ని చుట్టుకున్న పామును జాడించి వేశాడు. జాగ్రత్తగా వినండి. ఈరోజు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను చూచి నిష్కారణంగా నిందిస్తూ ఉండవచ్చు. నువ్వు మేలు చేసి కూడా కీడు అనుభవిస్తూ ఉండవచ్చు. మనం నేర్చుకోవలసింది ఇదే. అదేమిటంటే ఆ సర్పం పౌలును కాటవేయకముందే దానిని నిప్పులో జాడించి వేశాడు. అలానే మన చుట్టూ ఉన్నవారి మాటలు నిందలు మనల్ని కాటు వేయకముందే, అంటే ఆ మాటలు మనల్ని కృంగదీయకముందే, నిరుత్సాహపరచకముందే వారి నిందలను అగ్నిలో, అంటే దేవుని సన్నిధిలో జాడించి వేయాలి, మరలా జ్ఞాపకం రాకుండానట్లు. మనుషుడు పై ఆకారంనే చూస్తాడు, కానీ దేవుడు అంతరంగమును చూసేవాడు. కనుక నీ చుట్టూ ఉన్నవారు వేసిన నిందలను దేవుడు దీవెనగా మార్చివేయగలడు. నిన్ను నరహంతకుడు అన్న నోరు నిన్ను మంచివానిగా పొగిడే విధంగా దేవుడు నిన్ను చేయగలడు. నీకు కనిపించే కీడంతటికి మేలుగా మార్చగలడు. వారు అతని శరీరం వాచును, లేక అతడు అకస్మాత్తుగా చచ్చును అని కనిపెట్టుచూ ఉండరు. అతనికి ఏ హానియు కలగకుండాట చూచి ఇతడు దేవుని కుమారుడే అని చెప్పసాగిరి. జనాలు ఎలా ఉన్నారో చూస్తున్నారు. ఇక్కడ అయ్యో చనిపోతాడేమో అని ఎదురు చూశారు, కానీ చనిపోయకపోతే ఇతను దేవుని కుమారుడే అంటున్నారు. ఇందాక నరహంతకుడు అన్నారు. మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు. ఆ రోజు పౌలు తాను పొందిన నిందను తనకు అంటకుండా అగ్నిలో జాడించి వేసినట్లు నీవు నేను మనల్ని నిందించే వారి మాటలు, గాయపరిచే వారి చేష్టలను దేవుని సన్నిధిలో జాడించి వేసినట్లయితే ఆ నిందలే మనకు ఆశీర్వాదాలుగా మారతాయి, క్రీస్తు స్వరూపంలోనికి మారుస్తాయి, గొప్ప సేవ చేసే అనుభవాన్ని భాగ్యాన్ని కలగజేస్తాయి. ప్రియ సహోదరి సహోదరుడా, పౌలు వలె మనం దులుపుకోవడము జాడించుకోవడము నేర్చుకోవాలి. కుక్క నేల మీద పడుకుంటుంది, కానీ లేచిన తర్వాత ఒక్కసారిగా దులుపుకుంటుంది, ప్రశాంతంగా ముందుకు పోతుంది. మనం ఈ లోకంలో ఉన్నంతకాలం ఈ లోక మాలిన్యము, ఈ లోక నిందలు మనల్ని చుడుతూనే మన పైన పడుతూనే ఉంటాయి. మనం ఎప్పటికప్పుడు అవమానాలు నిందలను లోకమాన్యాల్ని దులుపుకుని ప్రశాంతంగా ముందుకు సాగాలే కానీ నిందలను బట్టి కృంగిపోకూడదు, పరిస్థితులను బట్టి కూలిపోకూడదు. పౌలు వలె మనల్ని చుట్టుకున్న ప్రతి సర్పాన్ని జాడించి వేయాలి. ఎవరైతే పౌలుని నిందించారో వారే ఆ తర్వాత పౌలు గారి చేత ప్రార్థనలు చేయించుకున్నారు, స్వస్థత పొందారు, ఎంతో గొప్ప సత్కారాలు చేశారు, బహుమానాలు తెచ్చారు. దేవుడు నిన్నును అట్టి విధముగా గణపరచునుగాక.
దేవుడిని ఆశ్రయిద్దాం. మనుషులు వేసే నిందలను మనం పక్కన పెట్టి దేవుడి సన్నిధిలో వాటన్నిటిని విడిచి దేవుడిని ఆశ్రయంగా చేసుకుంటే దేవుడు నిన్ను నన్ను హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, నీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మేమేమై ఉన్నామో నాయన, కేవలం మీ కృప వల్ల మాత్రమే మేము ఇలా ఉన్నామయ్యా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న రాజా, మీకే స్తుతి, మీకే స్తుతి, మీకే స్తుతి, మీకే వందనాలు. ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకము చేసుకుని ప్రభువా, ఏ బిడ్డలు దేని చేత కుంగిపోకుండా నైనా, బలహీనులు అయిపోకుండా తండ్రి, బాధపడకుండా నైనా మీరు సహాయం చేసి మీ తట్టు తిరిగినట్లు, మిమ్మల్ని ఆశ్రయించినట్లు మీరు సహాయం చేయండి. ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బలహీనుల్ని బలపరచండి, స్వస్థపరచండి, ఆరోగ్యాలు దయచేయండి. చిన్న బిడ్డ మొదలుకుని వృద్ధుల వరకు మీ కృపాన్ని గ్రహించండి. ఎవరి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. కుడికి కానీ ఎడమ కానీ త్రొట్టెలకుండా నిత్యము మీలో నిలిచినట్లు మీరు సహాయం చేయండి. స్కూల్కి వెళ్తున్న బిడ్డలకి సహాయం చేయండి. వారు రాకపోకలేదు మీరు తోడుగొండండి. మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి. ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలయ్యా. మీ జ్ఞానం చేత ప్రతి బిడ్డని నైనా నింపండి నాయన. మీ భద్రత ప్రతి బిడ్డకి అనుగ్రహించండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానమని మీరు సెలవిస్తున్నారు. ఆ బహుమానాన్ని పొందుకోవాలని ఎందరో ఆశపడుతున్నారయ్యా, ఎదురు చూస్తున్నారు, కన్నీరు వీడ్చుచున్నారు. ఒక్కసారి దయతో వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి బహుమానాన్ని అనుగ్రహించండి. నేను గర్భఫలం ఇచ్చిన బిడ్డలకు నెలలు నిండేంత వరకు మీకు ఆపుదల కృప అనుగ్రహించండి. నేను బాలింతలని పసిబిడ్డలని జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, మీకు వందనాలు 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 స్తోత్రాలయ్యా. రైతులను జ్ఞాపకం చేసుకోండి. వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి. చేతి పని వారిని, ఉద్యోగస్తులని నైనా జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి కావలసిన కృపనైనా మీరే అనుగ్రహించండి తండ్రి. మీకు వందనాలు 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 స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. అనేక మంది యవ్వన బిడ్డలు డిఎస్సి ఎగ్జామ్స్ రాసి నేను రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారయ్యా. నేను వారి విషయంలో నేను మీరు సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు వందనాలు నాయన. నిజంగా అవసరతలో ఉన్న వారికి నేను దావా, వారి ఇంటిలో ఒక్క జాబ్ అయినా నేను మీరు అనుగ్రహించి మీ కృప అనుగ్రహించండి. ప్రభా తండ్రి, ప్రతి యవ్వన బిడ్డను బలపరచండి. మీ కృప అనుగ్రహించండి అయ్యా. అనేక చోట్ల నేను బలవంతులుగా వారు వాడబడినట్లు మీరు సహాయం చేయండి. నేను కట్టబడుతున్న ప్రతి మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి చోట సువార్త అందబడే భాగ్యాన్ని కూడా మీరు అనుగ్రహించండి. ప్రభా, ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని ఆశీర్వాదకరంగా ఉంచండి. నీ రాకపోకలేంది యెహోవా నిన్ను కాపాడినని వాగ్దానం నెరవేర్చండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని మీ దయాకిరీటం ధరింపచేసినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. ఏ అవసరత అయితే నేను, ఏ బిడ్డలైతే నేను మీ పాదాల చెంత నేను మొరపెడుతున్నారు, వారి మొరందరిది ఆలకించి మీ కృపతో ప్రతి బిడ్డను వర్ధిల్లింపచేస్తారని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.